Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయారెడ్డి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో ఇప్పటి వరకు సూసైడ్కి కారణాలు ఏంటి అన్న విషయాలు బయటికి రావడం లేదు. కానీ విజయారెడ్డి అన్న చిరంజీవిని తల్లి పుష్పాని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి, వాళ్ళు మాట్లాడితేనే నిజాలు వస్తాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా విజయారెడ్డి అన్న చిరంజీవి ఉన్నాడు, మాట్లాడదాం. విజయారెడ్డి సూసైడ్ చేసుకునే అంత పిరికిదా? అసలు ఎందుకు చేసుకుంది అనుకుంటున్నారు? లేదండి, ఆమె స్ట్రాంగ్ విమెన్. ఆమె ఎందుకు చేసుకుంది అనేది అంత చిక్కడం లేదండి. అదే అర్థం. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు, మీ చేతులతో పెరిగినటువంటి పిల్లలు, మీ అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, వాళ్ళని అసలు ఎలా ఒప్పించి ఉంటుంది? బాబు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. బాబు చాలా యాక్టివ్ అండి, ఆయన లోక జ్ఞానం ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. మరి అది ఎట్లా ఒప్పించింది అనేది నాకేం ఐడియా రావట్లేదండి. ముందే చెప్పి ఉంటే కాలేజ్ దగ్గర చెప్పున్నా వాడు పిల్లడండి, అంటే మమ్మీని కాపాడాలంటే తెలిసి ఏం చేయాలని ఫస్ట్ మా అమ్మకు ఫోన్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మామ ఇట్లా ఇట్లా చేస్తుందని చెప్తాడు. ఎందుకో తెలియదు. అంతకుముందు కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి చెప్పిన, నేను మా సిస్టర్ వస్తే పంపించొద్దండి అని చెప్పిన. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మమ్మీకి ఫోన్ చేయడము, రావడం చేస్తున్నమాట. అంటే హౌస్ సిక్ తోటి ఇంటికి రావాలని చేస్తున్నాను. అట్లా అంటే ప్రిన్సిపల్ గారికి నేను చెప్పినమాట, సార్ మీరు పంపించకండి సార్, అంతకుముందే పంపించొద్దు, ఏమైనా పంపించాలంటే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి సార్ అని చెప్పి. మరి ఆ సారు ఆ రోజు కానీ ఒకవేళ సార్ కాల్ చేస్తుంటే అట్లీస్ట్ మీ చెల్లి మీ పిల్లల్ని కాపాడుకునే. నేను చెప్పిన మేడం, అంటే తెలుసు కదా, ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తున్నాడు, ఆల్రెడీ నేను వద్దని చెప్పాను, పంపించొద్దు అని చెప్పాను. ఏది వచ్చినా నేను వస్తేనే పంపించాలి సార్, మీరు మధ్యలో పంపించకండి, ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా సార్. వాళ్ళ సార్ కూడా బాబుకి చెప్పేవాడు, ఎప్పుడన్నా నువ్వు అవుటింగ్కి వెళ్ళాలి ఏదంటే మీ మామతోనే మాట్లాడిపిస్తేనే పంపిస్తాను, లేకుంటే పంపించేది లేదు అని చెప్పాను. మరి ఇది ఎట్లా పంపించిన, ఎట్లా చేసిన, నాకు ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం చేసి ఉంటే బాగుండండి. అక్కడ కూడా నేను గార్డియనే, ఈ కాలేజీలో నేనే వెతికిన. ఆ కోడలికి ఏంటంటే మిగతా అన్ని ఏడ చూసినా పాత బిల్డింగ్లు ఉన్నాయని అంత దూరం పోవాల్సి వచ్చింది, పటాన్చెరు. అక్కడ వెతికితే అది కొంచెం కొత్త బిల్డింగ్ ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఉండాల్సింది వాళ్ళు, చదవాల్సింది వాళ్ళు. పాత బిల్డింగ్లలో ఉంటే భయపడతారు, అరే చదవలేకపోతారు, ఆడపిల్లే కదా అని మంచిగా ఉంది అక్కడ, అన్నీ కొత్త బిల్డింగ్ ఉంది, వసతులు బాగున్నాయని అక్కడ చేర్పించిన మేడం. అక్కడ గార్డెన్, ఇక్కడ గార్డెన్, అక్కడ వాళ్ళు కూడా నా కాలేజ్ సెకండ్. ఇప్పుడు ఈ కాలేజీలో జరిగేది ఇదే కదా మేడం. అంతకుముందు ఇప్పుడు మా అల్లుడు చేరిన దాంట్లో కూడా అంతకుముందు ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు, అదే ఇట్లా మార్క్స్ రాలేదనో ఇంకోటిదో నాకు తెలియదు. అది కూడా మళ్ళీ తెలుసు ఆ విషయం. అక్కడ ఎక్కడైనా హాస్టల్స్ సహజం. మరి వాళ్ళకైనా ఇప్పుడు ప్రిన్సిపల్ వీళ్ళందరూ వార్డన్స్ వీళ్ళందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ చనిపోయారన్నా ఏదన్నా కూడా ఇంకొక కాల్ ఉంది కదా, ఇంకో నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది కదా, కన్ఫర్మేషన్ చేసుకుంటే ఏమేది మేడం. అంత ప్రతి ఒక్కరికి తప్పే ఉంది మేడం, ఇలా వ్యవస్థ చాలా తప్పు ఉంది మేడం. విజయారెడ్డి పిల్లల్ని చాలా ఇష్టపడేది, అంతకంటే మీరెక్కువ పిల్లల్ని పెంచారు, ఇష్టపడ్డారని చెప్తున్నారు. ఎందుకు పిల్లలకి దూరంగా హాస్టల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అర్థం కాలేదు మేడం. అంటే ఇద్దరు పిల్లల్ని ఎందుకు హాస్టల్లో ఉంచారు? అదే 10th దాకా చిన్న 3 ఇయర్స్ మా కోడలు, నాకు తెలిసి 2 ఇయర్స్ అనుకుంటా, మా అల్లుడు 2 1 ఇయర్, చిన్న పిల్లలు 3 ఇయర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. అప్పటి నుంచి అక్కడ వాళ్ళకు కొంచెం కొట్లాటలు అయితే, అంటే వాళ్ళ అత్త మామయ్య వాళ్ళతోటి సంథింగ్ అప్పుడు ఉంటాయి కదండి, సహజంగా ఉంటాయి కదా. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడంటే ఒక 14 ఏళ్ల క్రితం అనేది. అప్పుడు అంటే ఇక మనకున్నది ఎవరు, నాకు బావ కాల్ చేసినుండే, బావ అప్పుడు నేనేది చెరువు తీసుకుని రండి అంటే, నేనే బావని, అప్పుడు నాకు బండి ఉండే 2 వీలర్, బండి మీద మా బావని మా చెల్లెని ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చినట్టు, తీసుకుని ఇక్కడ వచ్చి పెంచుకున్నా. మా ఇంట్లోనే పెంచుకున్నా. 10th క్లాస్ దాకా కూడా నేనే స్కూల్ మాట్లాడిన, ఇక్కడ చూసుకునేది బాగానే. ఇక్కడి నుంచే చదివారు. మావాడు పోయి 1 ఇయర్ అవుతుందండి, నన్ను వదిలిపోయి ఓన్లీ 1 ఇయర్ అవుతుంది. కోడలు పోయి 2 ఇయర్స్ అవుతుంది.
ఎప్పుడు కూడా చెప్తున్నా అసలుకి ఇక పంపించకుండా నేను ఇక్కడ పెట్టుకున్నా అయిపోతున్నాను ఏమో నాకు అర్థమవుతలేదండి. అసలు ఏం మాట్లాడుతున్నానో నాకేం అర్థమైంది. నాకు ఇంకా కోలుకోలేకపోతున్నా అసలు ఈ బాధ. విజయారెడ్డి తన భర్తకి ఏమన్నా గొడవలు ఉన్నాయని ఎప్పుడన్నా మీతో చెప్పలేదా? లేదండి లేదు. వాళ్ళ అత్తమామతో కూడా ఎవరితో ఏం లేవు. అప్పుడు ఎప్పుడో అది మామూలుగా అప్పుడు జరిగినప్పుడు అంతే గాని మధ్యలో ఏం లేవండి. అంటే ఆర్థిక ఇబ్బందుల గురించి ఏమన్నా మీతో డిస్కషన్ చేసేదా? ఆర్థిక ఇబ్బందులు అనేది పెద్దగా ఏం లేదండి. హ్మ్. ఆర్థికం అంటే పెద్ద కోట్లున్నోళ్ళు గాదు అది కాదు మేడం. మిడిల్ క్లాస్ మేడం అంతా. మేమైనా, ఆమైనా అంతా మిడిల్ క్లాస్. ఓ రూపాయి, రూపాయి దాచుకొని అదోటి, ఇదోటి చేసుకొని బతికినోళ్ళమే అంతే. మీ అంతేగాని ఇద్దరు కలిసి కొన్ని వ్యాపారాలు చేశారు అంటున్నారు. ఏం చేశారు? ఎంత ఇన్వెస్ట్ చేశారు? మీ ఇద్దరం కలిసి చేస్తాం మేడం. ఆహ్, చాలా చేసినాం మేడం. అందులో ఇప్పుడు రీసెంట్‌గా అయితే నారేపల్లిలో ఒక ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాము. అది అమ్ముదామని అనుకున్నాము. సరే మా చెల్లి ఏమన్నదంటే, ఆమె ఎప్పుడైనా సరే మంచి రేట్ వస్తేనే అమ్ముదామని అంటది. అన్నయ్య అప్పో సప్పో చేసుకొని వస్తున్నాం మనం ఆడ ఈడ తీసుకొని వస్తున్నాం. రూ. 2 మన దగ్గర ఉన్నాయి పెడుతున్నాము. లాభం వస్తే బెటర్ అన్నయ్య. ఎందుకంటే ఆల్రెడీ చాలా డేస్ అవుతుంది ఇన్వెస్ట్ చేసి 1 ½ ఇయర్ అవుతుంది. ఒక రూపాయి అన్నా మనకు కలిసి రాకుంటే ఎట్లా? ఇచ్చేటోళ్ళకి ఇచ్చినాక అంతా చేసినాక మనకేం మిగిలేది లేదు కదా! ఆపుదామని నేనన్నా ఎంతో కొంతనన్నా చూసి చేసుకో. నేను ఆమె డెసిషన్‌కే వదిలేస్తాను నేను ఏదైనా. అసలు ఈ టాపిక్ కూడా ఇప్పుడు కాదు అసలుకి మేము అనుకుంది. ఎప్పుడో అనుకున్నాం వదిలేసినాం ఇంకా అది. చెల్లె డెసిషన్ మీదనే వదిలేసినా. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆమె పేరు మీద ఉంది కదా! ఏదైనా ఆమె మీదే ఉంటదండి. నేను మళ్ళీ అందులో నాకు సజెషన్స్ ఇవ్వడమే. ఎందుకంటే నేను చేసేది రియల్ ఎస్టేటే కదా! మంచి పార్టీ దొరికింది. రేట్ వస్తుంది అంటే ఆ టైంలో మాత్రం చెప్తా. తర్వాత ఏం రాకుంటే నేనేం చెప్పను. ఆ రేటు ఆమె అంటే అన్ని ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఓకే అనుకుంటేనే తీసుకొని రా అంటది పార్టీని. లేకుంటే లేదంటది. "అన్నయ్య ఆగుదాము" అని అంటే సరే ఓకే. మన లాభం రానిది మనకు కూడా ఎందుకులే అని నేను వదిలేసిన. అది ఇది ఇది మాట్లాడి కూడా జమానయిపోయిందండి. ఈ విషయం మాట్లాడి కూడా. ఇక్కడ ఇంకొక అపార్ట్మెంట్ కట్టిన. ఇద్దరం అంటే మేజర్‌లీ నాదే ఉంటదండి. మేజర్ నాది, మా మమ్మీది. ఆమెది ఎంతో 5, 10 అన్నట్టు ఉంటది అంతే. అప్పుడు ఈ విషయాలు కూడా నేను ఇన్వెస్ట్ చేసేది. వాళ్ళెంత పెట్టిర్రు, మేమెంత పెట్టామని మా బావగారికి అన్ని మా షేర్ చేస్తామండి. మా చెల్లె, మా బావ, మా మమ్మీ మాట్లాడుకుంటాం. మనకున్నది అదే రూపాయి అండి. ఆ రూపాయి ఆడాడ పెట్టుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఓనర్‌కి ఎక్కడైనా ఆమె బయ్యర్. నేను కాదండి. నేనేదో మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళనే ఉంటాను. ఎందుకంటే ఆ పేరు బాగుంటది గదా! సరే అని చెల్లెనే తీసుకుపోతా. అంటే ఆ అపార్ట్మెంట్ కూడా 35 లాక్స్ అంటున్నారండి. 35 కాదు 30 లాక్స్. రూ. 30,00,000 ఓనర్‌కి కట్టిపిచ్చాము. ఇంకా 10 లాక్స్ 15 లాక్స్ ఏమో ఉంది. అది కూడా అడిగింది. "అన్నయ్య ఎంత కట్టాలన్నయ్య లాస్ట్ మీకు 10 లాక్సే కదా!" అని అడిగింది. అవును 10 లాక్స్ అని అడిగిన. 10 లాక్స్ అదే అయితది. ఒక 4-5 లాక్స్ రిజిస్ట్రేషన్‌కి అయితది అని అన్నాం. దీనికి కూడా మంచి పార్టీ ఉండే. పార్టీ ఉంటే చెల్లి అనేది మంచి రేట్ రానియను అన్నయ్య అని. సరే నీ ఇష్టం ఎప్పుడైనా అమ్ము నువ్వు కానీ మంచి రేట్‌కి వస్తేనే అమ్మాలి అని అన్నది. సరే అది కూడా మాట్లాడి కూడా జమాన్ అయిపోయింది. అంటే ఈ డబ్బుల రొటేషన్ దగ్గర బయట నుంచి అప్పు తీసుకురావడము, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఆమెకి ప్రెజర్స్ ఉండడం అలా ఏమైనా జరుగుంటదనుకుంటున్నారా? ఆహా! ఎక్కడి నుంచి తీసుకొస్తారా? లేదు మేడం. హ్యాండ్ లోన్ అవి ఇవి ఆమె తీసుకొచ్చేది ఏముండదు. మేమేం తీసుకురావడమే. ఆమె దగ్గర ఉన్నయి మాత్రమే పెడతది. ఆమె రిస్క్ చేయదు మేడం. అప్పులు తీసుకొచ్చి ఇయాలంటే వద్దంటది. అంటే ఆమె పర్సనల్ లోన్ గానీ, ఏం తీసుకోలే. అట్లాంటిది ఏం లేదు మేడం. తీసుకొచ్చి మా మదర్, నేను ఇక ఎక్కడ తీసుకొస్తాం కడుతూనే ఉంటాం. ఆమె అయితే నాకు కలిగింది 5,00,000 నాతో పెట్టగలుగుతా. 10,00,000 పెట్టగలుగుతా నాది దీంతోనైతది. ఓకే. అంతవరకే ఆమె ఇన్వెస్ట్ చేస్తది. ఎంత పెడితే అంతే కదా! ఆమె కూడా క్లియరే ఉంటది. అన్నీ పేపర్స్ కూడా ఆమె దగ్గరనే ఉంటాయి. డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను నేను సార్‌కి కూడా చూపించిన నేను. సీఏ గారికి కూడా చూపించిన మొత్తం డీటెయిల్‌గా. సార్ వాళ్ళే వచ్చిర్రు. వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్‌గా చూపించిన. బ్యాంకు అకౌంట్స్ అడిగిండు సార్ నన్ను. సీఏ గారు అడిగారు. సీఏ గారికి ఒక 4 అకౌంట్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సారు వివిధ డాక్యుమెంట్స్ కూడా చూపించిన వేరే. చూపిస్తే అవును రెడ్డి గారు అని సార్ కూడా చాలా బాధపడ్డాడు. అసలు ఇది ఇక్కడ జరగొద్దు రెడ్డి గారు. మీకింత మొత్తం ఫ్యామిలీని కోల్పోయారు. సరే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒకరు ఇద్దరు మిగులుతారు కానీ మీ విషయంలో చాలా దేవుడు చాలా ఇది చేసిందని సీఏ గారు, డీఎస్పీ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ ఒకటే మాట కానిస్టేబుల్ కూడా ఎవరైనా
చాలా నష్టం జరిగిందంటే మీకు. మీరింత కష్టపడి పెంచినందుకు, చేసినందుకు ఏం మనుషులు లేకపోయారు. ఏం లేకుండా అయిపోయారు. మీరు చూసుంటారు. న్యూస్ రెగ్యులర్‌గా చూస్తూ ఉండుంటారు. ఏమైనా అప్డేట్స్ వస్తాయా? లేకపోతే ఏం జరిగింది అనే దాని గురించి. గంట సేపు చివరిగా చనిపోయే ముందు అన్న చిరంజీవితో మాట్లాడారు అన్న వార్తలొస్తున్నాయి. మీతో నిజంగానే మాట్లాడిందా? నేను పెద్దగా ఏం చూడనండి. యూట్యూబ్ ఒకటి నేను విన్నా. తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిరన్నమాట. గంట సేపు మాట్లాడానని. అట్లేం లేదండి. చెల్లెని గంట సేపు మాట్లాడితే 100% కాదు, 1000% నేను చెల్లెని బతికించుకునేవాడిని. ఒక్క మాట నాకు చెప్తే నా గురించి తెలుసు మా చెల్లెకి. అన్నయ్య అంటే ఏందో ఆ చెల్లెకి తెలుసు. అల్లుడు కోడలు తెలుసు. చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ముగ్గురంతా పోయారు. ఒక అల్లుడు బాగున్నాడు. ఎట్లా చూసుకుంటే ఎట్లా ఎప్పుడు అనుక్షణం నేను పిల్లల గురించి ఆలోచించిన, మా చెల్లె గురించి ఆలోచించిన. నేను ఇట్లా చేసుకుంటూ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్క మాట కూడా నాకేం చెప్పలేదు. అసలు ఎట్లా మర్చిపోయిందో అన్నయ్యని ఎట్లా మర్చిపోయిందో అర్థమవుతలే. పిల్లలు కూడా ఒక్క మాట మామ అని మర్చిపోయారు. ఎప్పుడు చెప్పేవాడిని నేను. ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటున్నాయి నాన్న, పోతుంటాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్కి వచ్చారు కదా, వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా చెప్పేవాడిని, ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి, పోతాయి నాన్న, మన ప్రాణాలు ముఖ్యము. మన బతుకుంటే ఏదైనా బతుకోవచ్చు. ఎగ్జామ్స్ ఒకసారి కాకపోతుంది 2-3 సార్లు రాసుకోవచ్చు. ప్రాణాలతో ఉండాలి నాన్న అని మామకు అమ్మమ్మకు తమ్ముడు చిన్నోడు, వానికి ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా చూసుకునేటప్పుడు నాన్న, మీరు హెల్ప్ఫుల్గా ఉండాలి, చేదోడు వాదోడుగా ఉండాలి నాన్న అని చెప్పేవాడిని. చాలా కలలు కన్నా పిల్లల విషయంలో, అల్లుడు విషయంలో, కోడల విషయంలో మంచి సంబంధాలు వెతకాలి, మంచిగా చేయాలి. ఇద్దరికి మనకున్నండి ఏ కళ లేకుండా పోయింది నాకు. అసలు ఆశ్చర్యం వేయాలి, ఏం చేయాలనేసి కళ. సరే తెల్లారితే ఇది కళలాగా మిగిలిపోయి మళ్ళీ మా పిల్లలు మాకు తిరిగి వస్తారని, మా చెల్లె నాకు తిరిగి వస్తారు అన్నయ్య అని వచ్చేది. ఇప్పుడు ఎవరు అంటారు అన్నయ్య అని? ఎవరికి ఏం చెప్పాలో మాకేం అర్థం కావట్లేదు. నాకు మా చెల్లి కాల్ ఏం చేయలేదండి. చివరిగా ఎప్పుడు మాట్లాడింది? ఏం మాట్లాడింది? ఏం జరుగుతాయి మీ మధ్య డిస్కషన్? మామూలుగానే మాట్లాడదు. ఎప్పుడు మాట్లాడింది చెల్లె చివరిగా? వస్తే ఇంటికే వస్తుంది, ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. ఎందుకంటే అల్లుడు ఉన్నాడు కాబట్టి డీమార్ట్లో స్టఫ్ తీసుకుంటుంది అందరికీ. మంత్లీ ఒకటేసారి చిప్స్ అనుకోండి, చాక్లెట్స్ అనుకోండి, అంతా 3 ప్యాకెట్స్ తీసుకుని, ఇక్కడ పెద్ద ప్యాకెట్, అక్కడ ఒక పెద్ద ప్యాకెట్, అక్కడ ఎందుకంటే మంత్లీగా సరిపోయేటట్టు చూసుకుంటుంది. అంటే చనిపోయే ముందు ఎప్పుడు మాట్లాడింది? చనిపోయే ముందంటే పోయిన ఆదివారం అనుకుంటా అండి. అంతకుముందు పోయిన ఆదివారం మాట్లాడింది. తీసుకురమ్మన్నది, ఇట్లా అదే చేపలు అవి తీసుకురమ్మన్నది. అంతకుముందు నాకు కుదరలే. ఆ పోయిన సండే నాకు కుదరలేదు. కుదరకుంటే ఆ రోజు నేను లేట్గా లేచిన. సండే 7 వరకు తీసుకురాను, ఎందుకంటే పనులు ఉంటాయి కదా, ఇంటి పనులు కుక్ చేసుకొని తీసుకెళ్ళాలి పిల్లలకి. నేను చూసుకునే వరకు 11 అయిపోయింది. మెసేజ్ పెట్టిన, సారీ నేను పోలేకపోయినా, హెల్త్ బాగలేదు, నాకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకో, నెక్స్ట్ సండే అయితే ఎట్లన్నా పోతారా అని అంటే సరే అన్నది. మళ్ళీ పోయిన సాటర్డే నేను అడిగిన, ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను, అడిగినావు కదా పిల్లలకు తీసుకొస్తా అంటే సరే అన్నయ్య అన్నది. సరే అన్నయ్య అని నేను వెళ్ళి అక్కడికి నేను 4:30 ప్రాంతానికి వెళ్ళిన, పార్సిగుట్ట మన రామనగర్ గుండు దగ్గర వెళ్ళి చేపలు తీసుకొని కరెక్ట్గా నేను 7:30, 8కి చెల్లెకి ఇచ్చేసిన. చెల్లె బయటకు వచ్చింది, తీసుకొని పోయి చూసుకొని మళ్ళీ ఫోన్ చేసింది. అరే ఏంద్రా ఇందులో అన్ని బొక్కలు ఉన్నాయి, అది కొరమేనా కాకపోతే కొరమేనా చిన్నగా ఉంటుంది, అక్కడ పెద్దవి తీసుకున్నాను. పెద్ద దొరికితే తీసుకొని ఆమె డౌట్ వచ్చింది, చిన్నగా పెద్దగా కనిపిస్తున్నాయి, మామూలు చిన్నగా ఉంటాయి కానీ పెద్ద చేపలు తీసుకున్నాను, మొక్కలు తక్కువ ఉంటాయి కదా అవి అంటే, అవునా ఏమో అదే చేపనా అన్నది. అదే చేపనా అన్న, చూసుకో అన్న. అంతే అండి, అంతే. మీరు ఇంత ప్రేమగా మీ చెల్లి విషయంలో, మీ కోడలు, అల్లుడి విషయంలో ప్రవర్తిస్తారు. కానీ ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అవి నా నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు కాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే చిరంజీవిని తల్లిని విచారిస్తే పోలీసులు అన్ని విషయాలు, సూసైడ్ కారణాలు తెలుస్తాయని చెప్పేసి చాలామంది తమ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మొదటి ప్రశ్న, చిరంజీవి అమ్మ విజయారెడ్డి మీద 5 ఎకరాల పొలం రాసిచ్చింది. 15 రోజుల క్రితం చిరంజీవికి ఈ విషయం తెలిసింది. గొడవ చేస్తూ ఇంట్లో చెల్లిని కొడుతున్నాడు, టార్చర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. వాస్తవమా? 5 ఎకరాలా? 5 ఎకరాలు ఎవరు మీరు చేశారంటే నాకు అర్థం కాలేదండి. విజయారెడ్డి మీద మీ అమ్మగారు 5 ఎకరాల పొలం రాసిచ్చారు. ఆ విషయం మీకు తెలిసి
ఇంట్లో గొడవ చేస్తున్నారు, ఆమెను మానసికంగా వేధిస్తున్నారు అని చెప్తున్నారు. డబ్బుల గురించి ఆరాటపడే ఫ్యామిలీ కాదండి మాది. మా మదర్ అయినా, నేనైనా, మా చెల్లైనా, మా బావైనా మేము నలుగురం ఎప్పుడూ మా కుటుంబంలానే అనుకున్నాం. మా బావ కూడా వన్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎవరైనా చెల్లి చనిపోతే మన అవతలోళ్ళు నింద మోపడం ఈజీ. అత్తమామ మీదనో, మా బావ మీదనో ఒక మాట అంటే అయిపోతది కదా! ఇప్పుడు మేము నిందలు మోయాల్సిన అవసరం లేదు కదా! ఎగ్జాంపుల్ అంటే చెప్తున్నా. నిజంగానే 5 ఎకరాలు రాసిచ్చిందా మీ అమ్మగారు? చెప్తున్నానండి అదే. అట్లా అనుకుంటే ఎవరో మీద నింద మోపిస్తాం. అయినాక కూడా చెప్పాను. మనం చాలామంది మాకు పోలీస్ వారు కూడా ప్రశ్నించారు. అత్తమామ ఎట్లాంటోళ్ళు, మీ బావ ఎట్లాంటోడు రెడ్డి అంటే చెప్పిన. మా పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ సార్ మేమంతా. నేను, మమ్మీ, చెల్లె, బావ. పిల్లలు పక్కన పక్కన పెట్టండి. మేము ఏదైనా డిస్కషన్ చేసుకుంటాం కదా, పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీగా. ఎప్పుడు మా బ్రదర్‌లా అని మా మా బ్రదర్‌లా అని ఆయన కోపం వస్తుందన్నమాట. మ్యాక్సిమం రాదు అన్నా కూడా అంటే నేను ఆగిపోతా. ఏ విషయంలో నార్మల్‌గా ఇంట్లో బావ ఇట్లా కాదు. ఆయన ఏది డెసిషన్ తీసుకుని నన్ను అడగకుండా చేయడు. మా మదర్‌ని అడగకుండా చేయడు. ఫస్ట్ మా మదర్‌ని, నన్ను లాస్ట్‌లో మా చెల్లితోని కన్ఫర్మేషన్ చేసుకుంటాడు. వన్స్ ఇది చేద్దాం అని. ఎన్నో కలలు కన్నామండి. కానీ 5 ఎకరాలని, 4 ఎకరాలు 5 ఎకరాలనేది లేదు, ఏం లేదండి. మా చెల్లె మీద భూమి లేదు. మా బావ పేరు మీద ఉంటది. వాళ్ళ ల్యాండ్ వాళ్ళ పేరు మీద, బావ పేరు మీద ఉన్నది. అట్లాంటిది 5 ఎకరాలు లేదు, ఏం లేదండి. అంటే మీరు రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఏంటి అనంటే 1½ ఇయర్ నుంచి అన్నా చెల్లెల మధ్య మాటలు లేవు అని చెప్తున్నారు. లేదండి. అట్లా మాట్లాడకుండా ఏముండమండి. సండే ఖచ్చితంగా తెలుస్తది. సండే ఇక్కడికన్నా వస్తది. లేకుంటే నాకు ఫోన్ అన్నా చేస్తది. లేకుంటే మెసేజ్ అన్నా పెడతది. అన్నయ్య ఇది అని. ఏదైనా ఆమెనే డెసిషన్ మేకర్ అండి మా ఇంట్లో. మా ఈ ఫైనాన్షియల్‌గా అన్నా ఏదైనా మా చెల్లెనే. అన్నయ్య ఇట్లా చేస్తే బాగుంటది. ఆమె నువ్వు ఎట్లా అంటే అట్లా అని నేనైనా, మా మమ్మీ అయినా, మా బావైనా. ఇప్పుడు ఏది చేసినా మా బావ తెలియకుండా ఉండదండి ఇక్కడ. ఏది చేసినా, ఏది ఉన్నా, ఏది లేకున్నా. మీ గురించి చుట్టుపక్కన వాళ్ళని ఎవరిని అడిగినా కూడా చిరంజీవి అనే వ్యక్తి వాళ్ళ చెల్లి పిల్లల్ని వాళ్ళ పిల్లలలాగా మేమందరం కూడా అనుకున్నాము. చెల్లి పిల్లల్ని ఏ రోజు మాకు తెలియదు ఈ విషయం జరిగే వరకు కూడా అని చెప్తున్నారు. కానీ మీరు మీ చెల్లిని టార్చర్ చేయడంతో పాటు చేయి చేసుకుంటారు, కొడతారు అంటే ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి? తెలీదు మేడం. తెలీదు. తెలీదు. ఎందుకు కొడతాం మేడం? ఆమె అనుకుంటే నన్నే కొడతది. అట్లాంటిది మేము అసలు కొట్టుకునే మేము ఎప్పుడో చిన్నప్పుడు అందరిలాగానే చిన్నప్పుడు కొట్టుకున్నాం గానీ, పెళ్లయిపోయింది. ఎదిగిన పిల్లలున్నారు. ఎవరైనా కొడతారండి. మా అల్లుడినే నేను దెబ్బేయను. మా మా కోడల్ని కూడా మా కోడలమ్మ అంట నేను. కోడలమ్మ అంటాను. వాడిని కూడా నాన్న పండు అంట నేను ఎప్పుడైనా సండే తీసుకెళ్ళి స్వీట్స్, సమోసా తెచ్చి మోటివేట్ చేసి వచ్చేవాడిని. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి కదా! ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ పడుతున్నాయి. కొంచెం మాకు కూడా మానసిక స్థైర్యం ఇస్తే బాగుంటుంది కదా అని సండే నేనే వెళ్ళేవాడిని. ఆ ప్రిన్సిపల్ కూడా చెప్పేవాడిని మేడం. సార్ మా అల్లుడు మాత్రం దయచేసి బాగా చేయండి సార్. ఇంకా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా కొంచెం బాగా మీ నుంచి చాలా హెల్ప్ కావాలి సార్ అని అంటే, లేదు చాలా మేము చూసుకుంటామని అన్నాను. అదే అంటే మా చెల్లెని అలాంటిది ఏం లేదండి. విజయారెడ్డి చనిపోయింది అంటే మీ చెల్లి చనిపోయింది అని చెప్పేసి ఎన్ని గంటలకి మీకు కాల్ చేశారు? ఎవరు కాల్ చేశారు? నాకు ఎస్ఐ గారు చేశారండి. ఎన్నింటికి చేశారు? జిఆర్పి పిఎస్ వారు నాకు 8:05 అండి. మా బాబుని 8:15కి దింపుతా మా బాబు బస్సు. రెడీ అయిపోయిండు, అన్నీ అయిపోయింది. 8:05 కరెక్ట్‌గా ఫోన్ చేసిండు. ఇద్దరు చనిపోయారు, ఫ్యామిలీ చనిపోయింది. ఫ్యామిలీ ఒక పాప చనిపోయింది అని అన్నాడు. ఫ్యామిలీ పాప చనిపోయింది ఏంటి? ఎవరు సార్? ఫోన్ కట్ చేసిన నేనే కట్ చేసిన. ఏదో స్కామ్ ఏదో ఉన్నట్టున్నారు. అదే సీజ్ చేసినాము అది ఇది అంటారు కదా మేడం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చనిపోయారు మీ కుటుంబ సభ్యులు అని చెప్పేసి కాల్ చేసినప్పుడు మళ్ళీ కాల్ చేసేలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే జరిగిందా? 8:05కి చేసింది మేడం. సార్ నాకు ఎస్ఐ గారు చేశారు. ఇది ఇట్లా ఫ్యామిలీ చనిపోయింది, ఒక పాప ఉంది, ఫ్యామిలీ ఉంది అంటే కట్ చేసిన. ఎందుకు అంటే ఫ్యామిలీ పాప అంటే మా బావ ఉండేది దుబాయ్‌లో. నాకు చెప్పకుండా రాడు. అందరికి చెప్పే వస్తారు కదా ఆబ్వియస్లీ అని కట్ చేసిన. మళ్ళీ చేసిండు సార్ ఎమ్మటే. ఏమైంది? నేనేం మాట్లాడుతున్నా, నువ్వు ఫోన్ కట్ చేస్తున్నావు అన్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతారు సార్ మీరు? అక్కడ బావుండేది దుబాయ్‌లో. మీరెవరో తప్పుగా చూస్తున్నట్టున్నారు. నా నెంబర్ ఎవరికి ఇచ్చారు? ఇది మాది కాదని మళ్ళీ కట్ చేసిన. మళ్ళీ చేసిండు సార్ ఎమ్మటే. చేసి 5224 బండి మీదే కదా అన్నాడు. అనంగానే అయిపోయిందండి నా పని.
అనగానే అనుకున్నా అమ్మో! చాలా నాకు అనుకున్నా అమ్మో! ఇదేదో జరిగిందిరా నాయన నాకు తెలీదు. అసలు మా చెల్లె తీసుకుపోయింది కూడా తెలవదు. ఏం తెలవదు అసలు నాకు ఒక్క మాట. అందుకే నేను ఉండేది ఇక్కడ కదా! అక్కడ ప్రతిరోజు ఎంక్వైరీ చేయంగండి మరి ఏం జరుగుతుందని. నార్మల్‌గా తెలుసు చెల్లె సండే సండే ఎళ్ళడం, చేయడం, మావని ఇక్కడ గట్కేసర్ల పికప్ చేసుకోవడము, వాడిని తీసుకుపోయి అక్కడ పటాన్‌చెరువుల కోడలు దింపేయడము, వాడు కూడా అక్కడ తినడం, మళ్ళీ రిటర్న్ గట్కేసర్ల వాడిని దింపేయడము. ఇది జరిగేదే. ఎప్పుడు జరిగేదే. మా అమ్మమ్మ దగ్గర కూడా అంతా తెలిసిన విషయాలు అందరికి రొటీన్ వర్క్ ఇది. ఫోన్ మీరు స్విచ్ ఆఫ్ చేశారు, కాల్ కట్ చేశారు. అది ఫోను లేదు కట్ చేయలేను. నేను ఫోన్ కట్ చేసిన నేను. నేనే చెప్తున్నా కదా! ఫస్ట్ కాంగానే ఫ్యామిలీ చనిపోయారంటే ఫ్యామిలీ వరి చేస్తున్నారు సార్ చూసుకొని చేయని కట్ చేసిన. మళ్ళీ చేసిన. మళ్ళీ అదే మాట్లాడుతున్నాను. మళ్ళీ థర్డ్ టైమ్ అన్నా సార్ క్లియర్‌గా చెప్పండి సార్ మీరు ఎవరి కోసం ఫోన్ చేస్తున్నారు? ఏంది సార్ నాకు తలకాయ ఖరాబ్ అయితుంది సార్ అన్నా నేను. 5224 మీదేనా అన్నాడు సార్. అనంగానే అయిపోయిందని. అయిపోయి కుప్పకూలిపోయినట్టు. కుప్పకూలిపోయి ఏంది సార్ ఒక్క ఫోటోని పంపండి సార్ మాదైతే కాదనుకుంటున్నా సార్. మరి బండి ఆడుందో ఎట్లుందో కూడా తెలవదు సార్. ఒక్కసారి ఫోటో పంపండి అంటే మళ్ళీ ఆగండి అట్లే ఉండు లైన్‌లో అని మా కోడలు పంపిండు మేడం. అనుకున్నా అయిపోయిందబ్బా అయిపోయింది. ఇదేంది ఇంత విచిత్రంగా ఉంది సార్. ఏం సార్ అంటే నువ్వు చెర్లపల్లికి ఇగ ఓకే వద్దు నువ్వు సికింద్రాబాద్‌కి వచ్చేసి నువ్వు డీటెయిల్ తీసుకుండు. పేరేంటిది? అమ్మాయి పేరేంటిది? ఎంత ఏజ్? నేను చెప్పిన సార్ ఇట్లా సార్ అని నేను నా సిస్టర్ ఏజ్ అన్నీ చెప్పిన. మా అల్లుడిని ఏమనుకున్నానంటే తల లేదని నాకు తెలీదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు ఫ్యామిలీ అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ పాప అనుకోని చెప్పిన. లేదు సార్ నేను ఇమ్మీడియేట్‌గా చెప్పిన. ఎందుకంటే కటింగ్ చేపించింది నేను. 8 డేస్ 9 డేస్ ముందు 10 డేస్ ముందు అనుకుంటా. 9 డేస్ 10 డేస్ కటింగ్ చేపించింది నేను. కటింగ్ చేపించి ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్‌ని గుర్తుపడతా. నేనే కదా చేపించింది కాబట్టి లేదు సార్ ఆయన మా అల్లుడు, మా కోడలు, మా చెల్లె సార్ అనంగానే అయ్యో! అవును అనుకోని ఆయన అప్పటిదాకా ఏదో స్క్రోలింగ్ అయిందంట నాకు తెలీదు. ఎమ్మటే సార్ వాళ్ళ ఎమ్మటే రెక్టిఫై చేసుకొని అదే సారీ అండి మాకు కూడా తెలీదు కదా! ఫ్యామిలీ అనుకున్నామని లేదు సార్ అనుకున్నా. నేనెమ్మటే ఇట్లా అని నాకు తెలియదండి అసలు. మీకెవరి మీదన్నా అనుమానం ఉందా? ఎందుకసలకి ఆమె సూసైడ్ చేసుకోవడంతో పాటు పిల్లల్ని ఎందుకు చంపేసుకోవాల్సిన అవసరం ఏముంది తనకి? అనుమానం ఎవరి మీద లేదండి. అసలుకి ఎందుకు చేసుకుందో అర్థం కాలేదు. చాలా ఇష్టం ఆమెకు కూడా. పిల్లల్ని చాలా చాలా అంటే చాలా బాగా ఇష్టం. వాళ్ళంటే కూడా మా అందరికి ఇష్టం. ఫస్ట్ అందరూ నాకు ముగ్గురు పిల్లలు అనుకుంటారండి. తెలవని వాళ్ళకు పెద్ద బాబు, పెద్ద పాప, చిన్నోడు ఉన్నారు అనుకుంటారు. కానీ రీసెంట్‌గా తెలుసుకోరండి. ఇన్సిడెంట్ అయినాక అయ్యో! ఈయనకు ఒకటే బాబు, అల్లుడు, కోడలట అని తెలుసుకున్నా. అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాండి. అసలు ఏం జరిగిందో ఏం అర్థమైతలేదు. ఎందుకు చేసుకుందో ఏంది అనేది ఎంత మైండ్ బ్లాంక్‌లో ఉందండి. మీ చెల్లి కాంటాక్ట్‌లో మీ పేరు విలన్ అని పెట్టుకుంది. మీరంటే భయపడతది అని చెప్తున్నారు. నిజంగా విలన్ అనే ఉంటుందా మీ పేరు? విలన్ కాదండి. విలన్ కాదు. హిట్లర్ అని పెట్టుకుంటది చెల్లి. హిట్లర్ అంటే హిట్లర్ మూవీలో చిరంజీవి లాగా మా అన్నయ్య అనుకుంటది. అందరికి చెప్పేది విలన్ మూవీలో హిట్లర్ మూవీలో చిరంజీవి క్యారెక్టర్ నన్ను అనుకుంటది. నా పేరు కూడా అదే కాబట్టి మా చెల్లె అట్లా పెట్టుకుంటది హిట్లర్ అని. మా అంత అట్లుంటాడు మా అన్నయ్య అని అంత ఆ సినిమాలో అనుకుని చెప్తుంది మా చెల్లి పెట్టుకుంటుంది అట్లా. ఫైనల్‌గా అండి. ఎందుకంటే మీ కుటుంబాన్ని కోల్పోయి మీరు బయటికి రాలేనటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. కానీ అనేక మంది, అనేక వార్తలు మీ మీద ఆరోపణలు అంటే చిరంజీవిని విచారించాలి, తల్లిని విచారించాలి, వాళ్ళిద్దరిని విచారిస్తేనే అన్ని విషయాలు వస్తాయని చెప్పేసి పదే పదే ట్రోల్ చేస్తూ ఉన్నారు. బిగ్ టీవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? నేను మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నానంటే ఆల్రెడీ కుటుంబాన్ని కోల్పోయామండి. మీ ఈ యూట్యూబ్ మీద ఏదో చిల్లర పైసలు సంపాదించుకుందామని మీరు పెట్టుకొని చేసుకోండి. కానీ ఏదన్నా సమాజానికి పనికొచ్చే వీడియోలు చేయండి. ఏదన్నా కార్యక్రమాలు చేపట్టండి. కానీ ఏదో ఏమిటికి ఏం తెలవదు. అది ఏమేమో ఛానల్ అంట ఏందో అది ఎందుకు పెడుతుర్రు రోజుకో మాట, పూటకో మాట. పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా అని తెలుసుకోవాలి. తెలుసుకొని గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని పోలీస్ వారి దగ్గరికి మేమే నేను మా మదరే వెళ్ళి మేమే డీటెయిల్స్ అడిగినాం. మేమే అడిగిన సార్ వాళ్ళు కూడా చాలా బాధపడతారు. తెలుసుకుంటారు కండి వాళ్ళు కూడా. తెలుసుకోరా గ్రౌండ్ రిపోర్ట్ ఏంది? వాళ్ళేంది? నా గురించి ఏంది? మేమేంది? మీ పిల్లలు ఎట్లా చదువుకున్నాం? తెలుసుకుంటారు కదా! ఇక్కడ జరిగింది మా చెల్లె అండి. ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు చెల్లె. మా చెల్లె, మా అల్లుడు, కోడలు ప్లస్ మా మమ్మీ ఇక్కడ ఉండేది. అది మా మీరు విషయం. చెప్పింది వాస్తవమేనండి. ఎందుకంటే చాలామంది ఇష్టానుప్రకంగా రాస్తున్నారు. ఏం జరిగింది అన్న విషయము మీకు, మీ తల్లికి లేదంటే చనిపోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేము కాబట్టి వాళ్ళకి జరుగుతుంది. కానీ ఇంకొక ఆరోపణ వస్తుంది ఏంటి అనంటే చనిపోయేటువంటి వారం రోజుల ముందు తల్లితో గొడవ అయ్యింది.
అన్న తల్లి కలిసి ఆమెను బాగా కొట్టారు, అందుకే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి అని అర్థం కాక చనిపోయిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. లేదు, మా మదరు, మా చెల్లి ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ లానే ఉంటారు. ప్లస్ నేను, మా చెల్లి కూడా ఫ్రెండ్స్ లానే ఉంటాం. అందరూ కుళ్ళుకునేది, "అరే అన్నయ్య, చెల్లి అంటే ఇదేమో ఒక్కసారైనా కొట్లాడుకోరేందిరా వీళ్ళు వీళ్ళు ఇట్లా." మా చుట్టాలలో కూడా అదే, వీళ్ళు ఎట్లా కలిసి ఉంటారు, ఎట్లా కలిసి, ప్రతి ఒక్కరికి అదే డౌట్ అండి. ఎంత మంచి ఇంత అన్యాయంగా, ఇప్పుడు ఈమె దగ్గర పెళ్ళి కూడా 22 ఇయర్స్ దాటిపోతుంది కదండి. ఎవరైనా ఇప్పుడు మామూలుగా సంక్రాంతి, దసరాకో చెల్లి వస్తే అయ్యో వచ్చిందా అని ఇంకోళ్ళు అనుకుంటారు, అయ్యో ఏముండాలి, ఏం పెట్టాలని విచారంగా చూస్తుంటారు. మేము అట్లా కాదండి. మేము అసలు ఇంత అన్యోన్యంగా అంటే ఫ్రెండ్స్ లాగానే మేము. కొట్టడం కానీ ఏది కానీ, ఆమెను మా చెల్లెని కొట్టడం అసలు పెద్ద అదే అండి. ఎందుకంటే ఆమెనే టైగర్, ఆమె మా ఇంట్లోనే టైగర్. ఆమె ఎట్లా చెప్తేనే అట్లా మా ఫ్యామిలీ నడుస్తుంది. అన్నయ్య నువ్వు ఇట్లా ఉండాలన్నా, ఇట్లా చేసుకోవాలని, ఇట్లా చేసుకోవాలి, బాగుపడాలి అని అంటే సరేనా అంటే, నేను ఏదైనా సరే నేను ఇది రియల్ ఎస్టేట్ చేస్తూ నువ్వు జాబ్ కూడా చేసుకోవాలని అని చెప్పింది మా చెల్లి. జాబ్ కూడా ఎట్లా చేస్తావు కదా, ప్రతిరోజు ఉండే పని అయితే ఉండదు, జాబ్ కూడా చేయాలని. లాస్ట్లో ఇట్లా కూడా చెప్పిన, జాబ్ చేయాలి, జాబ్ చేయాలి, జాబ్ చేయాలి, జాబ్ చేయాలని సరే అనుకున్నాను. నేను అంతకుముందు ఐటీలో వర్క్ చేశాను, 3 ఇయర్స్ వర్క్ చేశాను. సరే దాంట్లో పెద్ద విషయం ఏముంది, నాకు ఎప్పుడు ఆలోచన రాలే. అన్నయ్య నీకు ఇంత తెలివి ఉంది ఎందుకు ఐటీ ఫీల్డ్లో చేసినావు, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, సాటర్డే సండే కూడా నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వు ఏముంది వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యాక్సిమం నీకు ఎక్కడైనా వస్తుంది. అట్లా సరే అనుకున్నా, అన్నీ అనుకున్నామండి. అన్నీ బాగా ఆలోచన. మా అన్నయ్య అంటే అన్నయ్య ఇట్లుండాలి, అట్లుండాలి అని బాగా మా మదర్తో కలలు కంటుంటారు. వాడు ఉన్నాడు, అంత తెలివి ఉన్నాడు, వాడు అంత చదువుకుండు, ఇదేంది రియల్ ఎస్టేట్ ఏంది, ఇది ఉంది, ఎట్లా చేసుకోవచ్చు మనం, సాటర్డే సండేనో ఏమైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు, మన లైఫ్ ఖరాబ్ చేసుకుని మంచి జాబ్ చేసుకోవాలి, ఇట్లా కలలు కలేదండి. అని నేను అనేది ఏదో ఒకటి చేసుకుంటున్నాం కదా అంటే, రెండు చేసుకోవాలి, మనం రెండు చేసుకుంటే బతకగలుగుతాం. ఎందుకంటే చిన్నోడు ఉండు, చేసుకుంటే తప్ప నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, నీకు నీకు తెలివి ఉంది, ఎవరెవరో తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళే మంచి మంచి జాబులు చేస్తారు, మేనేజర్ స్థాయిలో ఉన్నారు నీ ఫ్రెండ్స్ కూడా, నువ్వు చేసుకుంటే ఏమైతే అంటే, సరే అట్లా కూడా అనుకున్నాను, ఓకే అన్న నేను అట్లా ఆ విధంగా ఉంటామండి. ఇంకోటి ఏంటంటే, మీ ఛానల్ ద్వారా మీరు అంటున్నారు కానీ నేను ఎక్కడ చూడలేదు. కొంతమంది చెప్పారన్నమాట, కొన్ని ఛానల్కి ఇట్లా చేస్తున్నారని. నేను కూడా ఎందుకంటే నేను స్పందించొద్దు అనుకున్నాను. ఎందుకంటే నా ఇల్లు మునిగిపోయిందండి. ఏం స్పందించాలండి, ఏదైనా బర్త్డేనా, ఇంకోటా లేకుంటే నేను ఒక వీడియో తీసి పెట్టాను నేను అసలు ఈ షాక్‌లో ఉన్నానండి నేను. అసలు తినబుద్ధి అవ్వట్లేదు, తాగబుద్ధి అవ్వట్లేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం, నా దేవుడే కనిపిస్తే దేవుడిని అడగాలంతే. ఎందుకు తీసుకుపోయినావు మా చెల్లిని, ఏం ప్రాబ్లమ్ ఏంది నీకు అని అడుగుదామని ఉంది. యూట్యూబ్ ఛానల్‌కి, ఆ ఛానల్‌కి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇష్టం వచ్చిన రాతలు ఇవన్నీ రాయడం కరెక్ట్ కాదండి. నేను కొన్ని ఛానల్‌లు తీసుకుంటున్నాను. కొన్ని ఛానల్ పేర్లు సేకరిస్తున్నాను. తీసి ఈరోజు సాయంత్రం కానీ సీఏ గారు లేరంట. లోకల్‌లో సీఏ గారు లేరు కాబట్టి అలా డీఎస్పీ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను సార్. ఆల్రెడీ కుటుంబాన్ని కోల్పోయాను మేము. చాలా బాధలున్నాం. అందులో పెట్టినందుకు నాకేదో పోతది అదని కాదండి. చూసే వీక్షకులని కన్‌ఫ్యూజ్ చేయడము. ఎందుకంటే ఇప్పుడు తప్పేదో ఏదో తెలవదు. ఇంకో వాళ్ళు కూడా ఇవి చూసి అరే ఇట్లా చేసుకోవచ్చా, అట్లా చేసుకోవచ్చా, ఈ ప్రాబ్లమ్ ఉంటే చనిపోవచ్చా, ఇది ఉంటే చనిపోవచ్చా అని ఫిక్స్ అయిపోతారు. ఎగ్జాంపుల్ ఏదో ప్రాబ్లమ్ ఉంది, అరే ఇది తేలకముందే వాళ్ళు డెసిషన్ తీసుకొని ఏమైనా చేసుకోగలరు అని నా బాధ. నాకేదో అయిపోతుందనో. ఒక కుటుంబం ఇంకొకరిని కోల్పోవద్దంటారు. ఈ పిచ్చి రాతలు, ఈ పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల అవతల ఇదే 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 బాధలు ఉన్నోళ్ళు కానీ, కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నోళ్ళు కానీ, ఇంకోటి కానీ, వాళ్ళు ఏదన్నా తీసుకోరాని డెసిషన్ తీసుకుంటారేమో. అందుకే ఈ వీడియో కూడా ఇవ్వడం అండి. నేను ఎందుకంటే నాకు చాలా ఛానల్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పాను, సార్ ఇది ఆల్రెడీ మా మదర్ ఇచ్చింది కదా, మా బావ అంటే మా అన్నలే అని ఆయన ఇచ్చింది కదా. అంటే పోలీసులకి ఏమైనా ఫిర్యాదు ఆ! చేయబోతున్నారా? నేను చేస్తాను మేడం. నేను ఈరోజు సాయంత్రం సీఏ గారు లేరు కాబట్టి ప్రతి యూట్యూబ్ ఛానల్‌కి చెప్తున్నానండి నేను ఇది. మీరు ఇకనైనా బంద్ చేయకపోతే నేను సాయంత్రం వరకు నేను సమయం చూస్తానండి. 5 గంటల వరకు చూస్తాను. ఇదే విధంగా పిచ్చి పిచ్చి మాటలు, అసలు యాంకర్‌లంటే ఎంత గొప్పగా ఉండాలండి. యాంకర్‌లంటే ప్రజల సమస్యలు తెలుసుకొని, ఇంకొక సమస్య తెలుసుకొని మంచిగా అది చేయాలి. బాధితుడు అనేది తెలవదు, నిందితుడు అనేది తెలవదు. మీరు ఎట్లా జర్నలిస్ట్‌లు అయ్యిర్రు? మరి జర్నలిస్ట్‌లా మరి ఉత్తుత మన మా అంటుంటారు కదా, యూట్యూబ్‌లు ఎవరు పడితే ఆళ్ళు యూట్యూబ్‌లు పెట్టుకొని, జర్నలిజం చదువుకున్న వాళ్ళంటే ఈ విధంగా చేయరండి. నేను చదువుకోను. నేను డిగ్రీ చేసినా, ఎంబీఏ చేసినా, లండన్‌లో ఎంఎస్ చేసినా. నాకంటే ఎక్కువ చదువుకున్నారండి వీళ్ళు. ఆళ్ళు ఏం చేస్తారో తెలవదు. అదేందో అది మాట్లాడుతా ఉంటారు. ముక్కు మూతి లేకుండా మాట్లాడుతున్నారు. రేపు మీ ఇంట్ల ఇదే విధంగా మీ చెల్లె అనొద్దు. మీ సిస్టర్, మీ పిల్లలు ఒకటేసారి చనిపోతే అదే యూట్యూబ్ పట్టుకొని నేను మీ ఇంటికొస్తే ఎట్లుంటదో అది ఊహించుకోండి కొంచెం. పిచ్చి పిచ్చి రాతలు, ఇంకేదో ఛానల్ అది ఏదేదో మాట్లాడుతుంటాడు పిచ్చోళ్ళగాడు. అది ఏం మాట్లాడుతుంటాడో, ఎందుకు మాట్లాడుతాడో తెలవదు. ఆ వీడియో చేసి పెడతారు. అరుస్తుందా పనికాడ.
పని దగ్గర అరవకపోతే అరే పని చేయి బిడ్డ అంటారు ఎవరైనా సరే. ఉమ్, కూర్చోమని అన్నారు కదా వచ్చినోడిని. అవును. అది కూడా పెడతారు. అసలు అది ఎందుకో తలా తూకాలు ఏం పెడుతున్నారంటే నేను నేను తీసుకుంటాను. యూట్యూబ్ గానీ, ఇంకోటి గానీ వాళ్ళ సేకరించి ద నేను కేసు నేను లాడ్జ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మానసిక క్షోభతో మేము ఉన్న ఫ్యామిలీ గూడా మేము బతికేటట్టు గూడా లేదు. ఎందుకంటే చేయండి పోలీస్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు గదా! అదేదో మీ సిస్టర్ చనిపోయినట్టు చనిపోయింది మా సిస్టర్. మేమే బాధలో ఉన్నాం. మేమే సార్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నిన్న సీఐ గారు గూడా చెప్పినాను సార్ త్వరితగతిన ఈ కేసు సాల్వ్ చేయాలి సార్. ఎందుకంటే మానసిక క్షోభ బాలేదు అంటే మన మీద అయితుంది నేను అట్లా చెప్పలే. సార్ గూడా తొందరగా తెలుసుకుంటే మనకు గూడా అసలు ఎవరు కల్ప్రిట్ ఏంది? లేదంటే వర్క్ ప్రెషరా ఏందో తెలుసుకోండి సార్ అంటే ఆ మనసులో ఉన్నదైతే ఎవరు అడిగి పోలీస్ వారు ఎవరిని తేలేరు గదా! ఉమ్, ఉమ్, కానీ తెలుసుకోవడం ప్రయత్నం చేయండి సార్. అది ఎందుకు చనిపోయేదని. ఈరోజైతే నేను ఈరోజు ఈవినింగ్ గానీ, రేపు మధ్యాహ్నం గానీ వాళ్ళ ఆ యాంకర్ పేరు మీద గానీ ఇప్పుడు నేను టీవీ సంస్థని నేను బ్లేమ్ చేయనండి. సంస్థ మాట్లాడమని ఎవరికి చెప్పదు. ఇట్లా మాట్లాడు, అట్లా మాట్లాడని. ఒక జాబ్ ఇచ్చినప్పుడు ఆ జాబ్ ఏంటిది? నువ్వు గ్రౌండ్ రిపోర్ట్‌కెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకో. yeah, వాళ్ళు లంగ, దొంగ లేకుంటే ఆళ్ళ పిల్లని ఎట్లా సాధించిర్రు, ఏం చేసింది పెంచింది మేము, చేసుకుంది మేము, వాళ్ళకి పెళ్లి చేసినామని అని అంతే గాని, మా సిస్టర్ ఎడ్యుకేషన్ పరంగా ఆమె బిజీ ఫస్ట్ నుంచి. ఉమ్, బీటెక్ కూడా మా 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 మదర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచే ఇదే ఇంట్లోకి నుంచి చదువుకుందాం. ఉమ్, మా మదర్ ఇద్దరు పిల్లల్ని చూసుకునేది. మా అల్లుడు, కోడల్ని చూసుకుని నేను చూసుకునేది. స్కూల్స్‌కి పంపియడం, హాస్పిటల్‌కి పంపియడం. మా బావ అక్కడ. ఈ ఇద్దరు బావ, చెల్లి అనేది వాళ్ళ పని వాళ్ళదే అండి. మమ్మీ, నేనే పిల్లల్ని. అందుకే ఇంత బాధ నాకసలకి. మామూలుగా పెళ్లి చేసి సంక్రాంతికి ఎప్పుడో వస్తే సరే అంత ఉంటది బాధ. కానీ ఇంత ఉండకపోవు. ఉమ్, కానీ ఇది ఉందండి. యూట్యూబ్ ఛానల్ మీద అయితే ఈరోజు గానీ, రేపు గానీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది డీటెయిల్స్‌ని సేకరిస్తారండి. సేకరించి సాయంత్రం 5 వరకు నేను సమయం ఇస్తున్నానండి. 5 తర్వాత కూడా సేమ్ అదే విధంగా చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళ మీద నేను సీఐ గారిని కేస్ లాడ్జ్ చేస్తానండి. లాడ్జ్ చేసి నేను మళ్ళీ లాడ్జ్ చేసి ఏమి వదిలేయనండి. దాని మీద మళ్ళీ పోలీస్ వారు యాక్షన్ తీసుకోకుంటే కోర్టుకి కూడా వెళ్ళి వాళ్ళ మీద దాని సూటబుల్ కేసెస్ ఏమున్నాయో నాకు తెలీదండి. ఆ సూటబుల్ కేసెస్ ఖచ్చితంగా ఫైల్ చేస్తానండి. అదైతే ఖచ్చితంగా అండి. అంటే విజయారెడ్డిని కోల్పోయాము, కుటుంబాన్ని కోల్పోయాము, మా బాధలో మేమున్నాము. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు రాతలు రాసుకుంటున్నారు. కానీ ఒక కుటుంబంలో మనిషిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనేది మాకు మాత్రమే తెలుసు. ఎవరి కుటుంబంలోనూ ఇలాంటి బాధలు కలగవద్దు. ఏ మీడియా కూడా దయచేసి తప్పుడు వార్తలు రాయకండి, తప్పుడు థంబ్‌నెయిల్స్‌ని పెట్టకండి అని చెప్పేసి విజయారెడ్డి అన్న చిరంజీవి కోరుతున్నారు. దాంతోపాటు ఎవరైనా ఇలాంటి రాతలు రాస్తే వాళ్ళ మీద కేసులు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బిగ్ టీవీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాను. తప్పుడు వార్తలు రాయకండి. మేము కుటుంబాన్ని కోల్పోయాము. మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ చెల్లిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. ఎందుకు చనిపోయింది అన్నది ఇప్పటికీ కూడా కారణాలు తెలియడం లేదు. ఆ కారణాల కోసమే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులన్నిటిని తప్పుదారి పట్టించి ఇన్వెస్టిగేషన్ని మళ్లించే ప్రయత్నాలు దయచేసి మీడియా చేయకండి. అందుకే బిగ్ టీవీతో మాట్లాడాలి అని చెప్పేసి ఓన్లీ బిగ్ టీవీ ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాను అని చెప్పేసి చిరంజీవి చెప్తున్నాడు. కెమెరామెన్ కృష్ణతో సుజాత, ఉప్పల్. For more videos like this, subscribe Big TV channel.